వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. స్విమ్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి. గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఆశించిన విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో P4 కార్యక్రమం కానీ, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కానీ, మొన్న యోగా డే కూడా ప్రధానమంత్రి గారు రావడం, ప్రపంచ రికార్డు దాదాపు 3,10,000 మంది దగ్గర ఈ యోగాలో పాల్గొనడం నిజంగా శుభదినం. ఒకసారి ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అనుకున్న కార్యాలన్నీ కూడా జరగాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి స్వామివారిని కోరుకోవడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు. రైల్వే కోడూరులో అండర్ బ్రిడ్జ్ పనులపై ఎంపీ మిథున్ రెడ్డి సమీక్ష. రైల్వే కోడూరు మండలంలోని బుడుగుంటపల్లిలో నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జ్ పనులను ఆదివారం పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పనుల నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజలకు తక్షణం ఈ సౌకర్యం అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. 9.5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ పూర్తి అయితే గమనానుగుణ రవాణాకు మేలు కలుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఎలాంటి సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని, తాము రైల్వే అధికారులతో చర్చించి పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామని ఎంపీ మిథున్ రెడ్డి హామీ ఇచ్చారు. ముందు మీరేమన్నారంటే పుంతలు పడతాయి, దీనికి దానికి డిస్టెన్స్ ₹1 రైల్వే ఏరియా ఆపేసారు. ₹1 ఒకేసారి శాంక్షన్ చేసి ఇది దానికి కూడా ఇస్తాను. సమతా నగర్ కూడా చేస్తారు, ఎందుకంటే బండ్లు వేదని, అందుకే నేను చీరలు పిక్చర్ దానికోసం మాట్లాడాం. బండ్లు పోవాలంటే పెద్ద బండ్లు పోవాలి. 8 మీటర్లు ఇది 18 మీటర్లు వచ్చింది. మార్కెట్ అంటున్నది స్పెషల్గా దానికి దాదాపు 3 దశాబ్దాలుగా సిమ్స్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని, డైరెక్టర్లు మారుతున్నా, అధికారులు మారుతున్నా, డాక్టర్లు మారుతున్నా కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నిసార్లు సిమ్స్ యాజమాన్యానికి వినతులు ఇచ్చినా వారి సమస్య పట్టించుకున్న నాదుడే లేడని, అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె మార్గం ఎంచుకొని సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజులు పూర్తయిందని, ఈ నెల 17వ తేదీన DCL కార్యాలయంలో సిమ్స్ యాజమాన్యం CITU నేతలతో సంయుక్తంగా జరిగిన చర్చల్లో భాగంగా వారం రోజులు 24వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందని, 24వ తేదీ చర్చల్లో యాజమాన్య సమస్యలు పరిష్కరించకుండా విఫలమైతే సమ్మె పట్ట తప్పదని అన్నారు.
దాదాపు 18 రోజులు పూర్తయిపోతా ఉంది. చట్టం ప్రకారం అయితే 14 రోజులు గడువు తర్వాత సమ్మెలోకి పోవాలా. 17వ తేదీ DCL కార్యాలయంలో సిమ్స్ మేనేజ్మెంటు CIT నాయకత్వం మనం అందరం కూడా కూర్చొని DCL ఆఫీసులో చర్చలు జరిపిన తర్వాత మీ యాజమాన్యం కార్మికుల సమస్యల పట్ల మేము చాలా తప్పులు చేసాం, చాలా పొరపాటు చేసామని చెప్పి యాజమాన్యం అంగీకరించింది DCL ఆఫీసులో. మనం తప్పు చేసినప్పుడు మనం చెప్పలే, వాళ్ళే అంగీకరించారు మేము తప్పు చేశాము. శానిటేషన్ చెప్పి పేరు పెట్టిన తర్వాత మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్నట్టు పారామెడికల్ పనిచేసే వాళ్ళకి, సెక్యూరిటీ గార్డ్స్కి, సిమ్స్లో పనిచేసి దాదాపు 30 విభాగాల వారికి ఇప్పటికీ 3 సార్లు వేతనాలు పెరిగింది. ఈ పేరు ఉండడం వల్ల కార్మికులకి జీతాలు పెరగలేదు. కాబట్టి దీన్ని మేము రెక్టిఫై చేసుకుంటామని చెప్పి మీ MS గారు స్వయంగా DCL కార్యాలయం వద్ద ఒప్పుకొని వచ్చాడు. రేపు మళ్ళా ఆయన ఒప్పుకున్న తర్వాత మనమేమి మొండిగా పోయి ఇప్పుడే పరిష్కారం చేయడానికి చెప్పలా. 17వ తేదీ జరిగిన చర్చలు మనం న్యాయంగా మళ్ళొక వారం గడువు ఇచ్చాం. 24వ తేదీ అంటే రేపటి వరకు ఈ సిమ్స్ మేనేజ్మెంట్కి మనం సమయం ఇవ్వడం జరిగింది. రేపటి రోజు మళ్ళా DCL కార్యాలయంలో చర్చలు జరుగుతాయి. మీ మేనేజ్మెంట్ అందరూ కూడా ఆ చర్చలకు వస్తారు, మనమందరం ఆ చర్చలకు పోవాలా. మీరందరూ చర్చ రావడానికి సిద్ధమేనా? ఈ రోజు వచ్చినట్టు ఎంతమంది కాదు, రేపు సెకండ్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు, నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు ఎంత మంది వీలైతే అంతమంది రేపు మన DCL కార్యాలయానికి పోవాలా. రేపటి రోజు ఈ చర్చలు సఫలమైతే సమ్మె విరమిస్తామని చెప్పి ప్రకటిస్తాం. ఈ చర్చలు విఫలమైందంటే ఖచ్చితంగా ఎల్లుండికి నుంచి 25వ తేదీ నుంచి మనకు సిమ్స్ యూనియన్ కార్యదర్శి రవేణ చెప్పినట్టు ఎక్కడ టెంట్ వేసుకుని కూర్చుంటాం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు లేసే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. మనం సమ్మె ప్రకటించిన రోజు, సమ్మె నోటీస్ ఇచ్చిన రోజు, ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదవ సంఘం నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో ఆందోళన చేశారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని, కేబినెట్ లో యాదవ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని నినాదాలు చేశారు. PCC కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత తగ్గిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. వ్యాన్ లో గొర్రెలను తీసుకువచ్చి గాంధీ భవన్ ఆవరణలో నిరసన తెలిపారు. అనంతరం గొర్రెలను గాంధీ భవన్ లోపలికి పంపించేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు గొల్లా కుర్మల నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, మంత్రివర్గంలో గొల్లకుర్మ యాదవులకు చోటుని, జీవాలకి వైద్యం ఇన్సూరెన్స్ ని, జీవాలకు వైద్యం ఇన్సూరెన్స్ సదుపాయాన్ని, PCC కార్యవర్గంలో యాదవ కుర్మలకి చోటుని, నామినేటెడ్ పదవులలో జనాభా నిష్పత్తి ప్రకారం యాదవ కుర్మలకి అవకాశాన్ని, యాదవ కుర్మలకి జనాభా నిష్పత్తి ప్రకారము PCC కార్యవర్గంలో నామినేటెడ్ పదవుల అవకాశాన్ని, వెంటనే మంత్రివర్గ విస్తరణలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, వెంటనే మంత్రివర్గ విస్తరణలో గొల్లకుర్మ యాదవులకు అవకాశాన్ని, జీవాల కాపర్లకి ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాల్ని, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. దళిత సంఘాల డిమాండ్. వికారాబాద్ జిల్లా కులకంచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో, అదేవిధంగా ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్ సంఘం, సిద్ధార్థ యువజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం మండల కేంద్రంలోని జేత్వా బుద్ధ విహార్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దుండగులను పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులకంచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో, అదేవిధంగా ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఆదివారం రోజు కొంతమంది గుర్తు తెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. మాటలు రాని విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది
అగ్రవర్ణం వాళ్ళకే చెల్లుతుంది. వాళ్ళకు కనుక దమ్ముంటే, ధైర్యం ఉంటే దళిత వర్గాలతో తలబడడానికి ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దుండగులను పోలీస్ శాఖ వెంటనే పట్టి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర సీసీ కెమెరాను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. జై భీమ్. గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి. ప్రజలలో తిరుగుబాటు మొదలైంది. ప్రైవేట్ పాఠశాల బస్సును అడ్డుకుని పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలోనే చదవాలని డిమాండ్ చేస్తూ బస్సును అడ్డుకున్న వైనం. ఎల్లమ్మ తండ ప్రజలు ప్రైవేట్ స్కూల్ బస్సులను ఆపుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పిల్లలు మొత్తం గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి, ప్రభుత్వ పథకాలు వస్తున్నటువంటి ఒక ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న దృశ్యం ఎల్లమ్మ తండలో చూస్తున్నాం. ఎల్లమ్మ తండలో అనేక దృశ్యాలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు మొత్తం ఆపడం జరిగింది. గ్రామస్తులు రోడ్డుపై ధర్నా చేస్తూ విద్యార్థులను ప్రభుత్వ బడిలోనే పంపించాలి, ప్రభుత్వ స్కూళ్ళను చదివించాలని చెప్పేసి అంకిత భావంతో అక్కడ వస్తున్నట్టు ఒక ప్రైవేట్ స్కూల్ పాఠశాల బస్సులను మొత్తము రోడ్డుపై నిలిపివేయడం జరిగింది. ఈ యొక్క చైతన్యము, ఈ యొక్క ఎల్లమ్మ తండలో జరుగుతున్న దృశ్యాలు చైతన్యం అనేది ప్రతి గ్రామంలో రావాలి. పిల్లలు ప్రభుత్వ బడిలో చదువుకోలేక వాళ్ళ యొక్క విధానం చాలా గొప్పది. ఈ ప్రైవేట్ స్కూల్ బస్సుల కోసము ఇక్కడ ఆపుతున్నారు వాళ్ళందరినీ. ఇక్కడ స్కూల్ బస్సులు మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని చెప్పేసి గవర్నమెంట్లోనే ఉండాలి పిల్లలు మొత్తం అని ఎల్లమ్మదండ గ్రామ ప్రజలందరూ కోరుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ప్రైవేట్ వ్యవస్థను ఆపి మా పాఠశాల మా ప్రభుత్వ బడిలోనే చదువుకోవాలని చెప్పేసి కోరడం అనేది ఎల్లమ్మ తండ్రుల ప్రజలకే సాధ్యమైంది. ఇదే విషయము ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు ఆలోచన చేసి ప్రభుత్వ బడిలోనే పాఠశాలను చేర్పించాలని వారు కోరుతున్నారు. రాజంపేటలో ఘనంగా బలిజ ఆత్మీయ సమ్మేళనం. రాజంపేట పట్టణంలోని తోట కన్వెన్షన్ హాల్లో బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల సమక్షంలో బలిజ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశాన్ని మోదుగుల పెంచలయ్య మరియు ఒంటిమిట్ట హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ ప్రారంభంలో మోదుగుల పెంచలయ్య బలిజ వర్గానికి చెందిన మాజీ నేతలు బండారు రత్న, సభాపతి మరియు సుగవాసి పాలకొండరాయుడు సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో గత 22 ఏళ్లుగా బలిజ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటు దక్కడం లేదు. స్థానికంగా ఉన్న బలిజ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే నాకు మరియు హరిప్రసాద్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగితే మేము గెలిచి చూపించగలుగుతామని ఆత్మవిశ్వాసంగా పేర్కొన్నారు. హరిప్రసాద్ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలో బలిజ వర్గంపై నిరుత్సాహపరిచే విధంగా అన్యాయం జరుగుతుంది. గతంలో రత్న, సభావతి, రామచంద్రయ్య, సుగవాసి, పాలకొండరాయుడు, పసుపులేటి బ్రహ్మయ్య లాంటి నేతలు రాజంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బలిత సంఘం సభ్యులు హాజరై సంఘీభావం వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో అన్ని మండలాల నుంచి కూడా బలిజ సోదరులు రావడము, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు, కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది. ఈ రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు లోకల్ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జ్ కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనేమి తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం. తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. రత్నసావతికి ఇచ్చారు, రామచంద్రయ్య గారికి ఇచ్చారు, బ్రహ్మయ్య గారికి ఇచ్చారు. అందరికీ కూడా తెలుగుదేశంలో మా వాళ్ళని పెద్ద గుర్తింపు ఇచ్చేది. పాలకొండరాయుడు గారు ఈ రాయలసీమలోనే రత్నసావతి, పాలకొండరాయుడు టైగర్లు అని చెప్పి పిలిపించుకున్న బలిజలకు ఆ విధంగా న్యాయం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, బలిజలకు న్యాయం జరగాలి. ఈ నియోజకవర్గంలో బలిజలు గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా బలిజలకే ఇన్ఛార్జ్ ఇచ్చి టికెట్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొన్ని సామాజిక వర్గాలు ఏదో ఒక విధంగా అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి
ఇక్కడ బలిజలను దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మేము అడ్డుకుంటాం. నేను కూడా చంద్రబాబు నాయుడు కలిసి చెప్పా, మా గాడ్ ఫాదర్ లేకపోతే సార్, మా గాడ్ ఫాదర్ మీరే, మొదటి నుంచి కూడా బలిజలకు ఆదుకున్న వాళ్ళు మీరే, బలిజలకు గుర్తింపు తెచ్చిన వాళ్ళు మీరే, సామాజిక న్యాయం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీలోనే. ఇప్పుడు కూడా మా సమాజ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి ఆయన కూడా కోరడం జరిగింది. కాబట్టి తప్పకుండా బలిజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. ఇక్కడే కాదు, ఈ జిల్లాలో బలిజలకు ప్రముఖ పదవులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఒక ప్రక్క ప్రశాంతమైన గోదావరి, మరో ప్రక్క ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఆదివారం కావడంతో సుదీర్ఘ ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. భక్తులు కొంతమంది భక్తులు తమ మొక్కుబడులు నైవేద్యం రూపంలో సమర్పించారు. అమ్మవారి అలంకరణ కోసం చీరలు, జాకెట్లు, గాజులు భక్తులు తీసుకురావడం జరిగిందని, భక్తులు తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, పుష్పాలతో అమ్మవారిని అలంకరించడం చేయడం జరిగిందని పండితులు తెలిపారు. భారీగా భక్తులు రావడంతో ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనానికి పంపించిన ఆలయ సిబ్బంది గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నదిలో స్నానాలు చేయకుండా కంచెలు ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ఆలయానికి వచ్చిన భక్తులకు స్నానాలు ఆచరించడానికి పైపుల ద్వారా వాటర్ సప్లై ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ సిబ్బంది. తిరుపతి నగరంలోని మంచినీళ్ల గుంట సమీపంలోని శివాలయంలో అరుదైన కీటకం వడ్రంగి తేనెటీగను కనుగొన్నట్లు ఎస్ఎస్ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ పాకనాటి హరికృష్ణ తెలిపారు. వడ్రంగి తేనెటీగలు జీవ వైవిధ్య పరంగా పుష్పాల పరాగ సంపర్కంలో అద్వితీయమైన పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇవి సాధారణంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా ఉంటాయన్నారు. కొన్ని జాతులు మాత్రం పశ్చిమ కనుమలలో కనిపిస్తాయని తెలిపారు. ఇవి గూడు కట్టడానికి చెక్కలో రంధ్రాలు చేసే వాటి విలక్షణమైన అలవాటుతో ప్రసిద్ధి చెందాయని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడానికి సరైన రక్షణ ఇవ్వలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును A1 గా, A2 గా హోంమంత్రిని, A3 గా డీజీపీని పెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. రావులపాలెం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏదో సినిమాలో బావకళ్ళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేశా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధానంగానే మోడీ బావకళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం యోగా దినోత్సవం పేరుతో 300 కోట్ల రూపాయలను దుబారా చేసిందని ఆరోపించారు. రైతులు ధాన్యం బకాయిలు సక్రమంగా చెల్లించలేదని, ప్రభుత్వం యోగా దినోత్సవం పేరుతో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 48 రోజులు దాటినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికీ 248 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. లోకేష్ సీనియర్ నెంబర్లను స్క్రాప్ ను పక్కన పెట్టేసినట్లుగా వారిని పక్కన పడేశారని, బుచ్చే చౌదరి వయసుకు తగ్గ విధంగా మాట్లాడితే బాగుంటుందని, ఎవరో మెప్పు కోసం మాట్లాడటం పద్ధతిగా ఉండదని, మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని, అనంతరం వైసీపీ చేపట్టిన యువత పౌర కార్యక్రమంలో భాగంగా అమలాపురం కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి అన్ని పార్టీలు కలిపి ఒకవైపు ఉంటే, ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ దొరుకుతున్నారు. జగన్మోహన్ గారు ఉన్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ఇవ్వకపోయినా ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మా తరపు మాట్లాడుతున్నాడు, మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతుగా ఉంటామనే విధంగా ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇందులో సందేహం లేదు. అటువంటి తరుణంలో మరి ఆయన ఒక పరామర్శకో లేకపోతే ఒక విగ్రహావిష్కరణకు వెళితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదో అని అడుగుతున్నా. ఏదైతే మరి సింగయ్య అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యకర్త మరి చనిపోయినటువంటి సందర్భం, ఇవాళ ఇందులో మరి నిందితులు A1 గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి, A2 గా హోమ్ మినిస్టర్ని పెట్టాలి, A3 గా రాష్ట్ర డీజీపీని పెట్టాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఎందుచేతంటే మరి ప్రతిపక్ష నాయకుడు, అందులో విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి జగన్మోహన్ గారి ఇవాళ మరి ఒక కార్యక్రమానికి వస్తూ ఉంటే మీకు బాధ్యత లేదని అడుగుతున్నా. రోగ్ పార్టీ మీరు పెట్టుంటే ఇవాళ ఈ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిండేదని అడుగుతున్నా. మరి అటువంటి కార్యక్రమాలు మీరు చేయకుండా ఆయనకి కనీసం
భద్రత కూడా కల్పించకుండా ఏదో రకంగా ఆయన హతమార్చాలని ప్రయత్నంగా మేము భావిస్తూ ఉన్నాం. అందుచేతే మీరు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వడంలో వెనకడుగు వేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఇవాళ పేపర్లో చూసాం, అదేమిటంటే మరి A3గా A1గా ఏదో డ్రైవర్ని పెట్టామని జగన్మోహన్ రెడ్డి గారు మరి వాహనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనానికి డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏదో A1గా పెట్టామని, A2గా A3గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టామని, వైవి సుబ్బారెడ్డి గారిని పెట్టామని, ఇంకా ఉన్నటువంటి ఇతర పేరు నాని గారిని పెట్టామని వారి ఇవాళ పేపర్లో మేము చూసాం. మరి ఇది ఈ రకంగా ఉంటే మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలని ఆపడం కోసం ఇట్లాంటి తప్పుడు కేసులు మీరు పెడుతున్నారే, మరి ఒక్కసారి తెలిసే ఈ ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, కావాలని ఎలా చేశారని మీరు చెప్తున్నారే, మరి దీనికి మీరు సెక్షన్ 105 సెక్షన్ మరి ఏదైతే మీరు ఇందులో ఉన్నటువంటి సెక్షన్లు కూడా 105 అదేవిధంగా ఒక BSN 105 అలాగే 49 సెక్షన్లు మీరు వేస్తున్నారు కదా. మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మీడియా పిచ్చి ద్వారా ఉండేటువంటి కార్యక్రమం ద్వారా పుష్కరాలు జరిగితే ఆయన వస్తున్నప్పుడు జన ప్రవాహం నుంచి ఆయన వస్తున్నప్పుడు ఒక బిల్డప్ ఇచ్చి దాన్ని అప్పుడు కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు చేద్దామని చెప్పి పిచ్చితో ఆ రోజున 28 మందిని మరి పొట్టన పెట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు కట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నా. ఎన్నికల ముందు మరి ఏదైతే ఒక కార్యక్రమంలో చీరలు పంచి అక్కడ తొక్కిసరాట్లో మరి కొంతమంది చనిపోతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు పెట్టాలి, ఇతన్ని బర్తరఫ్ చేయాలో వద్దా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్యాలెస్లో ఉన్నాడు బయటికి రావట్లేదని వారే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన నివాసం నుంచి బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. ఇవాళ ప్రజల్లో మీ మీద తిరుగుబాటు రకంగా ఉందని చెప్పి సందర్భంగా మనం ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.